తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారి సంవత్సరాది ఉగాది. క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం. పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం, కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం. అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపోయిండొచ్చును. మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది, శ్రీ విశ్వవసు అంటే అర్థం ఏంటి, ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి మంచిగా తిరుగుబాటు చేసుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురుగారు, శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటున్నాం కదా, అంటే అర్థం ఏంటో? విశ్వావసు. విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది, నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు. అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వరాజులలో ఒక రాజు. ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి, ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో కనుక జపము, తర్పణము, హోమము కనుక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. గురుగారు, ద్వాదశ రాశిలో భాగంగా ఇక తులారాశి వారికి ఈ శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ద్వాదశ రాశులలో భాగంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. ఎందుకనంటే ప్రధానంగా శని భగవానుడు యోగించేటువంటి స్థితిలో ఉన్నాడు, గురువు యోగించేటువంటి స్థితిలోనే ఉన్నాడు. అలాగే కేతువు కూడా, పాపగ్రహమైనటువంటి కేతువు కూడా యోగించేటువంటి స్థితిలో ఉన్నటువంటి కారణం చేత తులారాశి వారికి ఆరోగ్యదాయకమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. అంటే అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే విశ్వావసునామ సంవత్సరం ఉన్న 12 మాసాలు టైప్ 3 జోన్స్గా మనం డివైడ్ చేసుకుంటే టైప్ 1 జోన్, టైప్ 2 జోన్, టైప్ 3 జోన్లో భాగంగా ఎలా ఉండబోతుంది, గ్రహాలు ఎలా అనుకూలిస్తాయి అనేటువంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక మనం గమనించుకున్నట్లయితే టైప్ 1 జోన్లో భాగంగా మార్చి 30వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు ప్రధానంగా గురువు వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. కాబట్టి ఈ కాలము అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల అనుకూలము కాదు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసి పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకుంటే అష్టమ గురు ప్రభావం నుంచి చాలా మటుకు బయటపడతారని చెప్పవచ్చు. అదే ఈ టైప్ 1 జోన్లో శని భగవానుడు మార్చి 29వ తారీఖు నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తాడు. ఇది అద్భుతమైనటువంటి యోగం అండి. ఒక్క గురుగ్రహం బాగోలేదు. ఎందుకంటే రాహువు కేతువులు మే 16వ తారీఖు నుంచి కుంభరాశిలో, రాహువు 16వ తారీఖు నుంచి ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశిలోకి కేతువు ప్రవేశం చేస్తాడు మే 16వ తారీఖు వరకు. కాబట్టి మే 14 వరకు గురువు బాగుండడు, ఒక్క గురువే బాగుండడు ఉగాది నుంచి. కానీ ప్రధానమైనటువంటి శని రాహువులు షష్టమ స్థానంలో స్థితి పొందినటువంటి కారణం చేత అన్నింటా విజయాన్ని పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం మీకు ఎవరు సహాయ సహకారాలు కింది స్థాయిలో ఎవరు అందించలేనటువంటి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించడం, మంచి విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఎటువంటి విజయాన్ని పొందుతారు అనంటే ప్రత్యర్థులపై మీదే పైచేయిగా ఉంటుంది. అంటే కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం మే 14వ తారీఖు వరకు ఉన్నది. అలాగే వ్యాపారస్తులు అనుకోండి, తోటి వ్యాపారస్తుల మీద మీదే పైచేయి అవుతుంది. అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. అన్నిటికంటే నిరుద్యోగం కోసం బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగం లేదని బాధపడేటువంటి వాళ్ళు, ప్రమోషన్ల కోసం
ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మార్చి 30 ఈ ఉగాది నుంచి మే 14వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుకూలించేటువంటి సమయంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి టైప్ 1 జోన్లో భాగంగా. ఇక టైప్ 2 జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే మే 15వ తారీఖు నుంచి మే 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తాడు గురువు. ఇది చాలా అనుకూలం అండి. నవమ స్థానంలో గురు సంచార ప్రభావం అత్యంత యోగప్రదముగా అన్ని విధాలుగా పెద్దల యొక్క సహాయ సహకారాలు, పనులన్నీ అనుకున్నటువంటివన్నీ కూడా సజావుగా సాగిపోతుండడము, అవసరానికి మీకు సహాయ సహకారాలు అందివ్వడము. అంటే ఉదాహరణకు చెప్తాను, ఎక్కడో ఒక తెలవని ప్రదేశంలో మీరు రాత్రి కానీ ఏదో తెలియని ప్రదేశంలో ఒక చోట ఉన్నారు. మీ గమ్యం చేరుకోవడానికి ఆ ప్రదేశంలో ఎవరైనా సహాయ సహకారాలు అందించవచ్చు. అప్పటికప్పుడు స్ట్రేంజర్స్ అంటే ఎవరైనా తెలియని వాళ్ళు కూడా మీకు సహాయ సహకారాలు ఈ గురు ప్రభావంలో అందుతాయి. అంటే దీని ఒక్క మాటలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఏ విపత్కర పరిస్థితిలో ఉన్నా దైవం మానుష రూపేణ అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు పొందుతారు ఈ గురుగ్రహ ప్రభావంలో. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ గురుగ్రహ ప్రభావం వలన కూడా సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ముఖ్యంగా తీర్థయాత్రల సందర్శనము, ఉద్యోగంలో అభివృద్ధి, అధికారుల యొక్క అండదండలు ఇవన్నీ వెరసి మీకు యోగాన్ని కలగచేస్తున్నాయి. కాబట్టి గురువు సంపూర్ణంగా టైప్ 2 జోన్లో మీకు అనుకూలంగా ఉండబోతున్నాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకనే మే 14 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఈ గురువు మీకు యోగించేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇక గురువు అంతవరకేనా, ఇంకా తదనంతరం యోగించడం అంటే అన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం టైప్ 3 జోన్లో భాగంగా. ఇక శని భగవాన్ వారి విషయానికి వచ్చేసరికి మార్చి 29వ తారీఖు నుంచి మీనరాశిలో సంచారం చేస్తాడు. జూలై 12వ తారీఖు రోజున మీనరాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉంటాడు. ఈ కారణం చేత షష్టమ భావ ఫలము మరియు ఈ సంబంధించినటువంటి పంచమ భావ ఫలితాల్ని కూడా శని భగవానుడు వారు అందిస్తారు. ఈ కారణం చేత జరగబోయేటువంటిది ఏంటి అని అంటే, ప్రధానంగా ఆలోచన చేసినవి అనుకున్న పనులన్నీ కూడాను ముందుకు సాగడానికి ఆలస్యం అవుతుంది. మీరే కారణం. దీనికి ప్రధాన కారణం ఎవరో కాదు, మీ ఆలోచనలు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం. అనగా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే లేజినెస్ లేదా బద్ధకం. దానివల్లనే మీకు ఈ సంబంధించినటువంటి శనిగ్రహ ప్రభావం. కానీ అల్టిమేట్గా ఉత్సాహము, ధైర్యము కూడా ఇవ్వబోతున్నాడు. అలాగే పంచమ రాశి ప్రభావం చేత లేజినెస్ అనేటువంటిది కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు డెస్టినీ చేరుకోవడానికి మీరే మార్గదర్శకులుగా ఉంటారు. కాబట్టి ఉత్సాహంతో పనిచేసి ముందడుగు వేసి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను పూర్తి చేసుకుంటారా? మార్చి 30 నుంచి మే 14వ తారీఖు వరకు కూడా ఉండేటువంటి సమయం ఎలా ఉంటుందో, మే 14వ తారీఖు నుంచి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి జూలై 12 వరకు, జూలై 12వ తారీఖు నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలోనే వక్రీకరించి ఉంటాడు. కాబట్టి ఈ జూలై 12 నుంచి మీరు స్వతంత్రంగా కష్టపడుతూ పనిచేయడం అనేటువంటి అలవాటు చేసుకోవాలి. బద్ధకాన్ని అలవాటు చేసుకుంటే ఈ శని భగవాన్ మీకు అనుకూలించడు. ఎందుకు అనంటే, ప్రధానంగా కుంభరాశిలోకి మే 16వ తారీఖు రోజున రాహు ప్రవేశం చేస్తున్నాడు. ఏమవుతుంది? ప్రధానంగా ఈ రాహు ప్రభావం వల్ల కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు, మనశ్శాంతి ఉండదు, చికాకులు ఉంటాయి. దీనికి తోడు శని కూడా చేరి బద్ధకాన్ని కలిగిస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బద్ధకాన్ని వదిలితే శని యోగిస్తాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి దైవం సహాయం చేయడానికి ముందుంది టైప్ 2 జోన్లో భాగంగా. కానీ ఇక్కడ ఎక్కిన కొమ్మని నరుకునే విధంగా మీకు మీరే ఈ శని భగవాన్ యొక్క ఇంకొక లక్షణం, బద్ధకాన్ని మీరు ముందుకు తీసుకోవడం వల్ల మీరు నష్టపోతారు. ఈ నష్టానికి గ్రహాలు కాదు, దేవుడు కాదు, మీరే బాధ్యులు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక టైప్ 2 జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే జూలై 13 నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు కూడా మీనరాశిలో వక్రీకరించి ఉంటాడని చెప్పుకున్నాం కదా. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు కుంభరాశిలోకి వక్రీకరించి ఉంటాడు. ఇది అసలైనటువంటి సమయం అండి. చిక్కులు ఎక్కడొస్తాయంటారా? అసలు తులారాశి వాళ్ళు మర్చిపోయారు, అర్ధాష్టమ శని దోషాన్ని మర్చిపోయి దాదాపుగా 5 సంవత్సరాలైంది. కానీ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25 వరకు, ఇటు 20 + 25 45 రోజుల పాటు అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కాబట్టి ఇదొక్కటి మాత్రము ఆ 45 రోజుల్లో
ఎటువంటి కార్యకలాపాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25 వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఉద్యోగంలో మార్పులు ఖచ్చితంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25వ తారీఖులో వస్తాయి. ఈ అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా ఈ టైప్ 3 జోన్లో భాగంగా చూసుకుంటే, ఇక టైప్ 3 జోన్లో భాగంగా చూసుకుంటే నవంబర్ 12 నుంచి డిసెంబర్ 26వ తారీఖు వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత ఇటు దశమ భావము, నవమ భావ ఫలితాన్ని ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కాబట్టి ఇది అనుకూలమైనటువంటిది. కానీ చిక్కల్లా కూడా డిసెంబర్ 27 నుంచి వచ్చే సంవత్సరం దాదాపుగా 19వ తారీఖు వచ్చే సంవత్సరం మార్చి 20వ తారీఖు వరకు, 20వ తారీఖు నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. కాబట్టి డిసెంబర్ 27 నుంచి మార్చి 14వ తారీఖు వరకు మిథున రాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ అష్టమ గురు ప్రభావాన్ని కూడా ఇస్తాడు. ఇంతకుముందు టైప్ 1 జోన్లో భాగంగా చెప్పుకున్నాం. మే 14వ తారీఖు వరకు అష్టమ గురువు అంటే ఏంటండి? సింపుల్గా అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి. అవకాశాల్ని సద్వినియోగపరచుకోలేకపోతారు. ఇది ప్రధానంగా మనం చెప్పుకోదగినటువంటిది. మీది సొంతం అనుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో అది మీ చేయి దాటిపోతుంది. అదే విధమైనటువంటి లక్షణం అనగా మార్చి 30 నుంచి మే 14 వరకు ఎటువంటి లక్షణాలు గురు ప్రభావం వల్ల మీరు పొందారో అదే డిసెంబర్ 27 నుంచి మార్చి 14వ తారీఖు వరకు కూడా అలాంటి లక్షణాలు కొంత మీరు పొందుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం తరచూ చేసుకుంటే చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక టైప్ 3 జోన్లో భాగంగా నవంబర్ 26 నుంచి కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు. కానీ అది నవంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు వరకు. ఇక జనవరి 10వ తారీఖు నుంచి మార్చి మొత్తం అనగా ఆ సంవత్సరం మొత్తం కూడా మళ్ళీ శని యోగిస్తాడు. కాబట్టి ఒక రకంగా తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గురు శనులు ఇద్దరు దోబూచులాడుకుంటున్నారు. ఒకరు యోగించినప్పుడేమో ఇంకొకరు యోగించట్లేదు. గురువు యోగించినప్పుడు శని, శని యోగించినప్పుడు గురువు. కాబట్టి ఏది ఏమైనా ఒకటి మాత్రం, శని యోగించలేనప్పుడు మీరు స్వయం కృషితో ముందడుగు వేయాలి. గురువు యోగించినప్పుడు దైవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి సంపూర్ణంగా మంచి యోగ జీవితాన్ని ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి అవివాహితులకి వివాహం జరిగే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. సంతానవంతులు కావాలనుకునేటువంటి వాళ్ళు మే 14వ తారీఖు తర్వాత సంతానం సంబంధించినటువంటి విషయాలు అనేటువంటివి శ్రద్ధ చూపుతారు. అలాగే ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి అధికారుల యొక్క అండదండలు మే 14వ తారీఖు తర్వాత ఉంటాయి. ఎక్కడైనా పోటీ చేసినా, ఏదైనా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నా వాళ్ళకి ఖచ్చితంగా లభించి తీరుతుంది. అలాగే సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహము, శని ప్రభావం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ధన ప్రవాహం కూడా చాలా చక్కగా ఉంటుంది. సమయం ఇదివరకు ఇవ్వాల్సినట్టుగా ఈ తులారాశిలో జన్మించిన అందరికీ కూడాను రాని బాకీలు వసూలవుతాయి. కాబట్టి మీకు గతంలో సినీ రంగ ప్రముఖులకి గతంలో ఎగ్గొట్టిన వాళ్ళందరూ కూడా డబ్బు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇది జరుగుతుంది. ఇక ముఖ్యంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలం మాత్రం కాస్త గడ్డు కాలం తప్ప మిగతా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు ఉంటాయి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఈ తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందుతాయని చెప్పవచ్చు. రైతులు వేసేటువంటి 2 పంటలు కూడా లాభసాటిగా ఉంటాయి. అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. కోర్టు వ్యవహారంలందు మీకు శుభాలు జరుగుతాయి. మీరు ఈ సంవత్సరం ఏదైతే గతంలో కంటే కూడా ఈ సంవత్సరం ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేర్చుకునే అవకాశం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. తులారాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి గురుగారు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి చాలా చక్కగా ఉండబోతుంది. గతంలో కంటే కూడా బాధ్యతలు పెరిగినా గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు మళ్ళీ మీరే కావాలి అనుకునే అవకాశం గోచరమవుతుంది. గతంలో విడిపోయినటువంటివి, వెళ్ళినటువంటి దూరమైనటువంటి బంధుత్వాలు కానీ అలాగే బాధ్యతలు కానీ అవన్నీ మీకు మళ్ళీ తిరిగి సంప్రాప్తమయ్యే అవకాశం ఉంటుంది. దూరం అయిపోయినటువంటి దంపతులు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీకు అందుతాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇంతకుముందు వస్తే మీ పైన బాధ్యతలు అనేటువంటివి ఉండేటివి, గౌరవం ఉండకపోయేది. కానీ పిలిచి పీట వేసి గౌరవ మర్యాదలకు లోటు లేకుండా హక్కున చేర్చుకుంటారు. మిమ్మల్ని కాదన్న వాళ్ళే మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటారు.
అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా మహిళలకి బ్యూటీ పార్లర్, బొటిక్ రంగంలో, అలాగే లేడీ గార్మెంట్స్కి సంబంధించి మరియు బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి మహిళలు, వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. గృహిణులకి చక్కగా మీరు ఏదైనా ఆభరణాలు అనేటువంటివి మీ సొంతం అవుతాయి. గృహ మార్పులు, స్థిర చరాస్తులు సంబంధించిన విషయంలో మీకు సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. సంతానం కోరేటువంటి మహిళలకి సత్సంతాన ప్రాప్తి లభించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ రాహుకేతుల యొక్క ప్రభావం వలన కొంత అనారోగ్య లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఓవర్ స్ట్రెయిన్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా పనులని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి తులారాశిలో జన్మించిన వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు గురుగారు? ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు జాతకరీత్యా ప్రధానంగా రాహుకేతుల యొక్క ప్రభావం కొంతకాలం, అలాగే శని గురువులు కొంతకాలం అనుకూలించి కొంతకాలం అనుకూలించలేకపోవడం, ఈ కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. కావున మీకు సమస్య అనేటువంటిది వచ్చినప్పుడు గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా ఒక సప్తాహం చేయండి. తప్పకుండా మీకు గురు సందేశం వలన మీకు సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అలాగే అవకాశం కుదిరినప్పుడల్లా ప్రదోషకాల సమయంలో శివాలయ సందర్శనం చేసుకొని అర్చన జరిపించుకోండి. సమస్య పరిష్కారం అవుతుంది. సంవత్సరం పొడుగుతా కూడా మీకు దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం మీకు తోడుగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మీ సంకల్పం నెరవేరాలి. అలాగే మీ జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాశీ క్షేత్రంలో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ప్రతి నెల మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో శుభకార్యాలు అనేటువంటి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం అనేటువంటిది చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు సంవత్సరం పొడుగుతా చేసేటువంటి కార్యక్రమంలో సభ్యులుగా చేరదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. రైట్. మరి గురుగారు, వీళ్ళు ఏదైనా కొత్త ఆలోచన అంటే ఉద్యోగంలో చేంజ్ అవ్వాలన్నా, లేకపోతే వ్యాపారంలో చేంజ్ అవ్వాలన్నా, స్టార్ట్ చేయాలన్నా, రీస్టార్ట్ చేయాలన్నా, బోత్ వేస్ ఏ నెలలు అనుకూలంగా ఉంటాయంటారు? నిరుద్యోగస్తులు ఉద్యోగం సంబంధించి ఎప్పుడు జాగ్రత్తలు పాటించాలి, ఎప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మంచి సంస్థలో ఉద్యోగం ఎప్పుడు మారాలి, అలాగే వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఎప్పుడు ప్రారంభించాలి, లేదా వ్యాపార వృత్తి విస్తరణ ఏ సమయంలో చేసుకుంటే బాగుంటుందనే విషయం తెలియజేసుకుంటే, ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 13వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము. ఇక ఈ సంవత్సరం చూసుకుంటే 2025 జూలై 16 నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. మరి తులారాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో ఒకసారి సూచిస్తారా గురుగారు? ఇక కొన్ని సమయాలు అనేటువంటి సంవత్సరంలో ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు, కాలం కలిసి రానటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఏ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే, ఈ సంవత్సరం సెప్టెంబర్ 12 నుంచి డిసెంబర్ 6వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము అనుకూలముగా లేదు. గుర్తుపెట్టుకుని తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25వ తారీఖు వరకు అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉన్నది. అదే సమయంలో సెప్టెంబర్ 12 నుంచి డిసెంబర్ మధ్యకాలంలో కూడా ఈ అర్ధాష్టమ శని దోషము అనుకూలంగా ఆ సమయం కూడా ఉన్నటువంటి కారణం చేత మనకు శని అనుకూలంగా లేడు. సమయం కూడా ఇక్కడ యాస్టీస్గా సెప్టెంబర్ 12 నుంచి డిసెంబర్ 6, అర్ధాష్టమ శని అక్టోబర్ 10 నుంచి నవంబర్ 25వ తారీఖు సమయం కలిసిది కదా. కాబట్టి ఆ టైం జోన్ జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదములు కానీ, ఆపరేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా కానీ చికాకులు కానీ చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ప్రధానంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ముందు చెప్పినట్టుగా శని బాగుంటే గురువు బాగోలేడు కొంతకాలం, గురువు బాగుంటే శని బాగోలేడు. రాహుకేతుల్లో రాహు పర్వాలేదు, కేతువు సంపూర్ణంగా యోగిస్తాడు. కాబట్టి గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా లేని కారణం చేత ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో సకల దోష మరియు సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటివి మన పీఠం ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.